వారికి వాక్యం చెప్పిన మాటలు ప్రభా ఒక హృదయంలో నీళ్లు కట్టి పలిపుచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ చిన్న గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మాటలు ఒక్కొక్క హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెంది మీరు అక్కడ సిద్ధపరచండి. ప్రభానికి స్తోత్రం. నాయన ఈ చిన్న గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. రోగులైన స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. ప్రభానికి స్తోత్రం. నాయన సర్వశక్తిమంతుడా, సర్వాధికారము గల తండ్రి నీకు స్తోత్రాలు. నాయన ఏ బలహీనతలు ఉండాలని ఆయన నీ బిడ్డలను నువ్వే జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడికి నీ స్వార్థని, ఈ రాజ్య స్వార్థ, ఈ రక్షణ స్వార్థని ప్రకటించడానికి నాయన చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని దయచేయండి. ఏ గ్రామానికి అది వెళుతూ ఉన్నారు ఈ స్వార్థ చూసుకొని ఈ రక్షణ స్వార్థ, రాజ్య స్వార్థను ఆయన నీ బిడ్డలను నువ్వే జ్ఞాపకం చేసుకోండి. ఈ రాజు యోహానేం గారు జ్ఞాపకం చేసుకోండి. ఈ పని చేసేదానికి నాయన ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వాధికారము గల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తాన్ని కార్యం జరిగించే దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. అవును ప్రభు, ఈ దినం విశ్రాంతి దినం, స్వార్థ చేస్తున్న బిడ్డలని నువ్వే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నావు తండ్రి. ఏ గ్రామాలైతే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు నాయనటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడి వరకు కూడా నమ్మకంగా చేసి అయ్యా నీ రాకడకు సిద్ధపరిచేవాళ్ళుగా సహాయం చేయండి. ఈ స్వార్థని రాకడి వరకు కూడా నమ్మకంగా చేసే భాగ్యాన్ని కూడా దయచేయమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.